ప్రతి యాత్రలో మన ప్రయత్నాలలో క్రీస్తు దర్శన భాగ్యం తప్పనిసరి అని చెప్పేసి ఒక వ్యక్తి తెలియపరుస్తూ, నీవు బాధలో ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని వెలుగు లేక నీ మీద ప్రసరించడం చూస్తూ ఉంటా. యేసుని దేవుడు ఏ విధంగా నడిపించాడో అదే విధముగా ఆ దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు బాల యేసువు నిన్ను కూడా నడిపిస్తాడని చెప్పి ఈ సాయంకాలం మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా. అయితే ఈ ఆరాధన సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్రీస్తు ఏ విధముగా తన జీవితంలో విజయాన్ని సాధించుకున్నాడు. యేసు ప్రభు తన జీవితంలో ఏ విధముగా విజయాన్ని సాధించుకున్నారు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చేసే ప్రతి పనిలో కూడా యేసు ప్రభువు తన తండ్రి సహాయాన్ని కోరుకునేవాడు. ఈరోజు ఈ విషయాలు మనం కూడా మన జీవితాల్లోకి తీసుకోవాలి. యేసు ప్రభువు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. మరి నీవు ఆ సహాయాన్ని కోరుకుంటున్నావా? రెండవదిగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు దేవుని మార్గంలోనే నడిచేవాడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు. మరి దేవుని మార్గంలో నడిచినటువంటి యేసు విజయాన్ని పొందుకున్నాడు.